అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్ రైస్ ద గ్రూని 3999 వ్లాగ్స్. అబ్బా, నా ఛానల్ పేరు చెప్పి చాలా నాళ్ళే అయిపోయింది అనుకోండి. సో మొత్తానికి అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? అండ్ మేము కూడా బాగున్నామండి. చూస్తూనే ఉన్నారు కదా డైలీ. పర్లేదు, కొంచెంగా అయితే సెట్ అవుతున్నాము. ఎప్పుడు రిలేటెడ్గా ఒకటే రకంగా అలా ఉంటామని కాదు, డే బై డే, వన్ డే అలా ఇలా అన్నీ మల్టీ టాలెంటెడ్ లాగా మల్టీ లైఫ్ ఉంటుంది మాదన్నమాట. సో దట్ అది మొత్తానికైతే ధీరజ్ది ఫస్ట్ డే స్కూల్ ఆఫ్టర్ సమ్మర్ హాలిడేస్, ఫస్ట్ డే స్కూల్ అన్నమాట. ఇంకా అందుకనే పైగా అందులో ఏంటంటే ధీరజ్కి స్కూల్ అయితే చేంజ్ చేసాము. సెకండ్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఒకటే స్కూల్లో స్టడీ చేశాడు. ఏమో నాకేమో కొంచెం పెద్దగా ఏమో ఇంప్రూవ్మెంట్ అసలు అనిపించనే లేదు. చూద్దాం, ఈ 2 years ఉంది కదా, ఇప్పుడు 9th క్లాస్ ధీరజు. 2 years ఉంది కదా, చూద్దాము ఈ 9th 10th అన్న చూద్దాము. అది కూడా సిబిఎస్ఈ సిలబసే మళ్ళీ ధీరజ్కి. ఏ స్కూల్ పడితే ఆ స్కూల్లో వేయలేం కాబట్టి సిబిఎస్ఈ స్టడీ ఉన్న స్కూల్ యూస్ అయితే చేంజ్ చేయడం జరిగింది. ఫస్ట్ డే కాబట్టి మంచిగా ధీరజ్కి దండం పెట్టుకోబెట్టా దేవుడి దగ్గర అని చెప్పేసి వాడికి చెప్తా ఉన్నాడు. మా ధీరజ్కి అసలు చాలా మోమాటం అన్నమాట. సో మొత్తానికి నాకు కూడా ఇంకా కాలేజ్కి వెళ్ళాలి, ధీరజ్ కూడా స్కూల్కి వెళ్ళాలి. మంచిగా మొక్కు పెట్టా అంటే వాడు చూడండి ఏదో నామ మాత్రం తూతూ మంత్రంగా మొక్కుతాడన్నమాట, మోమాటమే. సో అది మొత్తానికైతే ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని మంచిగా దీపం ముట్టించుకొని వంట ప్రాసెస్ అంతా ఒక పక్కన వంట చేసుకుంటూ మరో పక్కన ఇవన్నీ పనులు చేసుకుంటూనే ఫాస్ట్గా ఇంకా పనులన్నీ చేసుకోగలిగి ముందుకెళ్తామన్నమాట. అయినా అప్పటికి నేను యాక్చువల్గా 7:30కి స్టార్ట్ అవ్వాలనుకున్నాను, కానీ ధీరజ్ స్కూలు, పైగా బస్ వస్తుందా రాదా, ఫస్ట్ డే కదా, స్కూల్ చేంజ్ చేసాము, టైంకి బస్ వస్తుందా రాదా, మళ్ళీ వాళ్ళకి లొకేషన్ కరెక్ట్గా తెలుసా లేదా అనేది ఇవన్నీ ఉంటాయి కదా. ఒక వారం రోజులు అయితే సెట్ అయిపోతాడు అన్నమాట. అన్ని కొత్త ఇవన్నీ కొంచెం మనకు అలవాటు అయిన కొద్ది వాడికి కూడా అలవాటు అవుతుంది. సో అది మొత్తానికైతే ఇంకా వంట కూడా అయిపోయింది. రైసు అండ్ ఆలూ కర్రీ ధీరజ్కి ఇష్టం అని చెప్పేసి ఆలూ కర్రీ అయితే చేసేసిన. ధీరజ్ ఆల్రెడీ తింటా ఉన్నాడు. లక్కీ తల్లికి బై బై చెప్పేసి నేను కూడా వెళ్ళిపోవాలి. సరే మంచిగా తినేసి డాడీ నువ్వు రిలాక్స్, సరేనా? బాయ్ బుజ్జి తల్లి, సాయంత్రం వస్తా. అవి కొట్టకరా, ఓకేనా? బాయ్. అల్లరి చేయకు, డాడీ కొడతాడు మళ్ళీ, సరేనా? బాయ్. ధీరజ్కి వెహికల్ వచ్చినా కానీ డాడీ నువ్వు రా డాడీ, నాకు ఫస్ట్ డే కదా డాడీ, నాకు మంచి క్లాస్ రూమ్ ఎక్కడ ఉంటుందో ఏమి తెలియదు డాడీ అంటే, ఇంకా సర్లే బాధ ఎందుకు చూడలేక మా ఆయన కూడా డ్రాప్ చేయడానికి వెళ్ళిండు. బస్సు కూడా వచ్చింది కానీ వద్దని చెప్పేసి అన్నాడు. ఇంకా నన్ను కూడా బస్ స్టాండ్లో డ్రాప్ చేసేయండి అంటే ఇంకా ముగ్గురం కలిసి అయితే బస్ స్టాండ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. నాకైతే టూ మచ్ లేట్ అయిపోయింది, కానీ ఏం చేస్తాము, పరిస్థితులు అనుకూలించక ఇలా అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ నడుచుకుంటూ పోయేసరికి అమ్మ దారుణంగా ఉంది సిచ్యువేషన్. టైమింగ్ అయిపోయింది. ఇది మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసిన. ఇప్పుడు జస్ట్ నేను పైకి ఎక్కడము ఒకటి పోవడం అయిపోయింది. ఇప్పటికే లేట్ అయిపోయింది. అయ్యా దారుణంగా ఉంది అలా. ఇది నా పరిస్థితి. ఫైనల్లీ మెట్రో ఎక్కేసి ఇంకా కాలేజ్కి వెళ్ళే వరకు ఆల్మోస్ట్ 1:45 అలా అయిపోయింది. బట్ ఏం చేస్తాం, టైం నిజానికి షెడ్యూల్ అంతా దారుణంగా అంతే ఉరుకులు పరుగుల్లాగా అయిపోయింది. బట్ ఫైనల్గా అయితే ఇంకా ఎలాగో నా ప్రాజెక్ట్ వర్క్ అంతా సబ్మిట్ చేసేసి హాల్ టికెట్ తీసుకొని అయితే ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాను. అక్కడ ఉండేది 1 hour టైమే, కానీ అంటే చిన్న పనే కానీ వెళ్ళక తప్పదు కదా. ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ బ్యాక్ టు మెట్రో ఎక్కేసి జేబీఎస్ బస్ స్టాండ్కి వచ్చేసి కామారెడ్డి బస్ అయితే ఎక్కేసిన అనమాట. కొన్నిసార్లు మనం చేసే పనులు చిన్నవైనా కానీ కంపల్సరీ మనం వెళ్ళాల్సిన మ్యాండేటరీస్ కొన్ని ఉంటాయి, అవి కంపల్సరీ అటెండ్ అవ్వాల్సిందే. బట్ ఏం చేస్తాం, మన సిచ్యువేషన్స్ వాళ్ళకి ఏం తెలుస్తుందో చెప్పండి. కాలేజ్ అన్నాక అందరికీ ఒకేలా ఉంటుంది, ఇంకా అలాగా. సో అది సో మొత్తానికైతే వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా చెప్పాను కదా, నా సెంటర్ వచ్చేసి ఎల్బీ నగర్లో పడింది ఈసారి. ఆ ఎల్బీ నగర్కి ఎట్లా పోవాలి కూడా నాకు తెలియదు, దాని గురించి కూడా ఒక 2 రోజుల ముందే తెలుసుకోవాలి. ఇంటికైతే రీచ్ అయిపోయినా. ధీరజ్ కూడా నేను వచ్చేవరకు ధీరజ్ కూడా వచ్చేసిండు. ఎలా అనిపించింది ధీరజ్ ఫస్ట్ డే న్యూ స్కూల్? హౌస్ ఎక్స్పీరియన్స్? బాగుంది. నీకేం బాలే. ధీరజ్కి న్యూ స్కూల్లో జాయిన్ చేసినాము, ఈసారి చేంజ్ చేసినాం స్కూలు. లెక్కమ్మలు బంగారు తల్లి ఏం చేస్తుంది?
లక్కీ స్నానం చేయలే, స్నానం చేయాలి ఇప్పుడు. అబ్బా అబ్బా అబ్బా. పడుకున్నావు? పడుకున్నావా అసలు? నువ్వు ఇలా డాడీకి బాగా ఇబ్బంది పెట్టినావు అంట కదా? ఇబ్బంది పెట్టినావా? చాలా ఇబ్బంది పెట్టినావు అంట కదా? డాడీ ఫోన్ చేసి నేర్చినావు అంట కదా? ఎందుకు నువ్వు పడుకోలే? డాడీని రెస్ట్ తీసుకొని ఎందుకు తల్లి ఎట్లా? ఎందుకమ్మా జుట్టు అంతా ఎట్లా అయిపోయింది? ఏమైంది? ఎందుకు ఎందుకు సతాయించినావు చెప్పు. ఎందుకు సతాయించినావు? ఒక్కటే ఏడుపంట మా ఆయనకు పాప మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని ఏం చేయలేదు. ఎందుకే? మమ్మీ లేదనా? ఇది లక్కీ అండ్ సిచ్యువేషన్. ఇంటికి వచ్చే వరకు అయితే 6 o'clock అలా అయిపోయిందన్నమాట. ఇంకా దాని తర్వాత ఇంకా ధీరజ్కి అయితే ఇంకా మమ్మీ చపాతీలు కావాలని చెప్పేసి అన్నాడు. ఇంత అలసిపోయినా కానీ ఏం చేస్తాను, తప్పదు కదా. ధీరజ్కి చపాతీ, వాడికి ఆలు కర్రీ అంటే ఇష్టం కాబట్టి చపాతీ చేసిన. లక్కీ తల్లి కూడా ఫ్రెష్ అప్ చేయించిన. ఆల్రెడీ మేము తినేసి పడుకుందామనే టైంకి ఇంకా మా తమ్ముడు కూడా వచ్చిందన్నమాట. ఇంకా తమ్ముడు వచ్చేసరికి ఇంకా మా ఆయన బయటికి వెళ్ళి నాటుకోడి ఇంకా రొట్టెలు చేసే ఓపిక కూడా లేదంటే ఇంకా రొట్టెలు కూడా తీసుకొచ్చేసారు. ఇంకా మొత్తానికి ఇంకా వాళ్ళందరూ తిని వాళ్ళు రిలాక్స్ అయిపోయారు. వాళ్ళ పనులు వాళ్ళు, మా పనులు మేము రిలాక్స్ అయిపోయాము. జర్నీ చేయడం అంటే మాటలు కదా, ఫుల్ టైర్డ్నెస్ అయిపోతాము. అందులోనూ ఎండలు. ఇంకా ఎగ్జామ్స్ అయితే దగ్గరకు వచ్చేసినాయి అన్నమాట. 23 నుంచి ఏమంటారు జూలై 3 వరకు ఉన్నాయి. నిజానికి లిటరల్లీ చెప్పాలంటే ఫస్ట్ టైం కొంచెం బాగా ఫుల్ భయంతో పర్లేదు బాగానే చదివినా కానీ ఈసారి భయం ఎక్కువ ఉంది కానీ చదవడానికి టైం సరిపోవట్లేదు. ఇంకా అది నాకేమనిపిస్తుందంటే ఈ నెలకొకసారి ఎగ్జామ్స్ ఎక్కువ గోల్ అయిపోయింది. అసలు మనశ్శాంతి ఉందామంటే లేనే లేదు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రాసి మొన్న వచ్చి ఇంటర్నల్స్, దానికంటే ముందు ఫస్ట్ సెమ్, ఇప్పుడు మళ్ళీ సెకండ్ సెమిస్టరు. ఇంకా హైదరాబాద్కి వెళ్ళి నా హాల్ టికెట్ ఇవన్నీ తెచ్చుకున్నా. ఈసారి సెంటర్ వచ్చేసి ఎల్బీ నగర్లో పడింది అనమాట. లాస్ట్ ఇయర్ ఏమో ఏంటిది రాయదుర్గమేనా మర్చిపోయిన, ఉప్పల్లో పడ్డది, ఉప్పల్లో. సో ఇంకా అప్పుడు రాయదుర్గం కాదు, నాగోల్లో పడింది ఉప్పల్. అప్పుడేమో అది, ఇప్పుడేమో ఇంకా ఎల్బీ నగర్ అంట. ఆ ఏరియా ఎక్కడుందో ఏమో మనకేమో తెలియదు, అవన్నీ కనుక్కొని చూడాలి. సో మళ్ళీ డే బై డే ఎగ్జామ్స్. ఒక్క ఎగ్జామ్కి మాత్రం, థర్డ్ ఎగ్జామ్ కాన్స్టిట్యూషన్కి మాత్రమే 3 days హాలిడేస్ వస్తుంది. నాకు ఇంకా ఈ అప్ అండ్ డౌన్ చేయడానికే సరిపోతుంది. అది చూడాలి ఏమవుతుందో. మొత్తానికైతే ఇంకేం లే, జస్ట్ సిలబస్ కాపీ చూద్దామని చెప్పేసి సిలబస్ బుక్ ముందర వేసుకొని కూర్చున్నా. ఏముంది అసలు మనకు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళింది లేదు కాబట్టి. సో ఫస్ట్ నేను నిజానికి చెప్పాలంటే జోక్ చెప్పానా, ఫస్ట్ నేను ఈ కాపీని అంటే సిలబస్ కాపీ మొత్తం ఓవరాల్గా 3 yearsకి మొత్తం సరిపడా సిలబస్ అన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి నేను ఏమనుకున్నాను, ఫస్ట్ నాకు ఈ సిలబస్ కాపీ అయినప్పుడు తెలియదు, జస్ట్ సెమిస్టర్ 1 కదా, సో ఇది చదివితే పాస్ అవుతాం కావచ్చు అనుకున్నాను. అసలు ఏముంది ఇలా ఏం చదువుతాము నాకు ఏం అర్థం కాలేదు ఫస్ట్. ఎందుకంటే మన అంత తెలుగు మీడియం కదా, మన అంత బుర్ర లేదు. చూశాను ఏంటిది, ఇది ఏ రకంగానో కుదిరేలా లేదే, ఇది క్వశ్చన్ లాగానే ఉంది, ఆన్సర్ లాగా లేదు. అసలు ఏమీ అర్థం కాలేదు నాకు. ఇంకప్పుడు తర్వాత దాని డెప్త్లోకి వెళ్తే కానీ మన సిచ్యువేషన్ ఏంటి అనేది అర్థం కాలేదు. ఇది సిలబస్ 5 subjects ఉంటాయి. ఆల్టర్నేటివ్ డే ఎగ్జామ్స్ చూడాలి. మొన్న అయితే కాలేజ్కి వెళ్ళి అన్ని పనులన్నీ చేసుకొని, ఇంకొకటి ఇంటర్న్షిప్ చేసామన్నమాట, దాన్ని కూడా రిపోర్ట్ చేసేసి అయితే వచ్చేసిన 10 marks కోసం ఉండల పడి పరిగెత్తుకుంటా పోయినా. కానీ ఏం చేస్తాం, ఆ 10 marks కూడా ఊరికే రావు కదా, కొన్నిసార్లు అవే స్కోర్ అవుతాయి అనమాట. ఇంకా అందుకని చెప్పేసి వెళ్ళేసి నాకు ఇంట్లో పనులతో అవ్వట్లేదు. ఆ పనులన్నీ కంప్లీట్ అయినాక చదువుదాం అనుకుని కొంచెం తింటున్నాం కదా, ఆ ఫుడ్ మొత్తం ఎట్లా అంటే మబ్బుగా జలపాట పాడినట్టే ఉంది. ఇప్పుడు కూడా తిన్న బుక్ తెచ్చిన అదేంటో ఈ పుస్తకాలు ఇల్లు తెస్తా అట్లా సిచ్యువేషన్. పైగా ఇదేంటంటే ధీరజ్ స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను అప్పుడు స్కూల్ లేనప్పుడు అంటే 8కి 7:30కి అలా లేస్తుండే. బట్ ఇప్పుడు అలా లేదు, 5:30కి కంపల్సరీ వేకప్ చేయాల్సిందే. ధీరజ్కి 7:20కి బస్ వస్తుంది. అలా అయిపోయింది అన్నమాట. బట్ ఇది మొత్తానికి చదవడానికి ట్రై చేద్దాం. తెలుగు మీడియం అంటే ఏదో రిలేటెడ్గా బుక్ నింపచ్చు, కానీ మనకి ఇంగ్లీష్ మీడియం పొట్ట తిరిగితే ఇంగ్లీష్ మొక్క రాదు. అలాగో కాలేజీలో ఏదో పడి చదివి అయితే మొత్తానికి 7 months పాస్ అయ్యాను. ఇది కూడా కావాలిగా చూద్దాం.
ఎంతవరకు అవుతుందో, మనతో ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతాము, మన తలరాతులు ఏముందో వెటెన్సీ. అదన్నమాట మొత్తానికి మా బిజీ. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఇంకా చదువుకోవాలి, ఊడవాలి, ఎత్తుడవాలి, పిల్లల్ని చూడాలి, లక్కీని చూసుకోవాలి, తినిపియాలి, బట్టలు బోళ్ళు అది ఇది అసక్. లేడీస్ నిజానికి పెళ్ళైనాక చదువుకోవడం కష్టమే, అందులోనూ పెళ్ళైనాక పిల్లలు ఉన్న తర్వాత ఇంకా కష్టము, అందులోనూ నాలాంటి స్పెషల్ కిడ్స్ పేరెంట్స్ చదవడం ఇంకా కష్టము. కష్టం కాదు, అది కూడా ఇష్టంతో చేస్తే కొంచెమన్నా రీచ్ అవుతామని ఇప్పుడు నేను ప్రూవ్ చేయడానికి. సో అది మొత్తానికి మన బిజీ లైఫ్. మీరు మాత్రం మన వీడియోస్ చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన విషయాలు నాకు షేర్ చేయండి, నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేస్తాను. ఓకేనా? అంటిల్ దెన్, బై బాయ్.